రాజా సపోర్ట్ చేస్తున్నట్టు మాట్లాడుతున్నారు కదా, దాని గురించి మేము ఎవరు అభిప్రాయం తెలిసింది. కానీ ప్రజాసేవ చేయాలి, ప్రజాసేవ అంటే తెలుగుదేశానికే సీట్ అవ్వాలని రెండు ఉమ్మడి కాబట్టి ఏ పార్టీ వచ్చినా జనసేన వచ్చినా ఒకటే, తెలుగుదేశానికి వచ్చినా ఒకటే, మనం అందరం కలిసి తెలుగుదేశం అనే రీతిలో ఉన్నాడు తప్పితే జనసేనకే రావాలి తెలుగుదేశానికే రావాలని ఎక్కడే లేదు. పై నాయకులు నిర్ణయించుకుంటారు ఎవరికి ఎక్కడ సీట్ ఇవ్వాలనేది. అది కులాలకైనా పవన్ కళ్యాణ్ వర్గాన్ని ఎంతో రోడ్ల మీద గొడ్డలకి కూడా అటు వచ్చింది ఇటు వచ్చిందని మనం ఏం చెప్పాల్సిన పని లేదు. ఈసారి జగన్ గవర్నమెంట్ వచ్చిందని పసిగట్టాడు మనోహర్ గారు. ఆ రోజు ముందు ఏ ముఖ్యమంత్రి ఇంటికి ప్రతి గ్రామానికి కూడా హైదరాబాద్ నిర్మించి గోతులతో పెట్టి దాంట్లో జనాన్ని పూర్తి విధంగా తయారవుతుంది. ఉప్పు నీరేమో ఈ తొంగుడికి గ్రామాల్లోకి ప్రవేశిస్తుంది. ముందు జాగ్రత్త చర్యగా మనోహర్ గారు వాటర్ ట్యాంకులు కట్టపోతే ఇలా పల్లెకి వైఎస్ఆర్ పార్టీ ఇప్పుడు వరకు వ్యవస్థ ఏంటి? అసలు మనుషులు పల్లెటూరు లక్షల కొలది అప్పులు తీసుకుంటాం. అంతంత లోతుని ప్రజలను మసిపూసి మారేడుకాయ చేయడం. మనోహర్ గారు ముందుగానే పసిగట్టి చేస్తామని చెప్పి ప్రతి గ్రామానికి కూడా ఒక వాటర్ ట్యాంక్, మందులు, బిర్యానీ ఇలాంటి విడిగా పంచడం ఒక విధ్వంసం జరుగుతుంది. ముందుగానే ప్రజల మోసపోరు. దాని ద్వారా పార్టీ మీద వ్యతిరేకత వచ్చింది. తెలుగుదేశం ఉమ్మడి ఈ రెండింటిని బేరీ చేసి ఇస్తారు. మరి మనోహర్ గారు జనసేన పార్టీ ముందు భవిష్యత్తు గురించి ఆలోచించి మన మనోహర్ గారు గెలిపించుకుంటే తీసుకొచ్చి జనాల అభివృద్ధి పెరుగుతుందని చెప్పి నేను ఆశిస్తున్నాను. చేసినప్పుడు ఇంకోసారి గదరావూరు నుంచి కూడా దుగ్గిరాల దాకా విస్తరణ చేద్దామని చెప్పి అసలు ఏ బస్ స్టాండ్ దాకా నిర్మించడం జరిగింది. ఆ గ్రామం 10 సంవత్సరాలు ఎంతవరకు వచ్చిందో మీ అందరికీ కూడా తెలుసు. మరి దీన్ని దృష్టిలో పెట్టుకొని జనాల నియోజకవర్గాన్ని మారితే రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకునే విధంగా ప్రక్షాళన చేసుకోవాలంటే మనోహర్ గారికి ఓటేయాలి. రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధం లేకుండా ఇళ్ల ప్లాట్లు ఇచ్చారా? వాళ్ళేగా అసలు చేసేది రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళేగా. రెవెన్యూ డిపార్ట్మెంట్ని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మనోహర్ గారి ఆధ్వర్యంలో, తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో, జనసేన పార్టీ ఆధ్వర్యంలో వీటన్నిటిని కూడా ప్రక్షాళన చేస్తారు. ప్రజలు జనసేన తెలుగుదేశం వైపే ఉన్నారు. ఇది ముమ్మాటికి ఖాయం. జనసేనకి 4 సీట్లు ఇస్తే ఎన్ని సీట్లు గెలుస్తారని మీరు భావిస్తున్నారు? జనసేనకి 40 సీట్లు ఇస్తే ఎన్ని సీట్లు గెలుస్తామండి? 45 ఇస్తే గెలవరా? 50 సీట్లు ఇస్తే గెలవరా? ఇంతకు ముందేదో పవన్ కళ్యాణ్ పార్టీ వదిలిపెడతాడేమో, అది చేస్తాడేమో, ఇది చేస్తాడేమో అన్నారు. పార్టీని 10 సంవత్సరాల నుంచి కాపాడుకుంటూ వస్తున్నాడు, ప్రజలను కాపాడుకుంటూ వస్తున్నాడు. ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ నిలబడుతున్నాడు. పార్టీని వదిలిపెట్టడం, ప్రజలను వదిలిపెట్టడం. కౌలు రైతు భరోసా పేరుతో ఆత్మహత్యలు చేసుకున్న రైతులకి ₹1,00,000 సహాయం అందిస్తున్నాడు. ఇంతవరకు ఒక ప్రాంతీయ పార్టీ నాయకుడు కానీ, ఒక ముఖ్యమంత్రి కానీ ఎవరైనా ఎన్ను తట్టి కౌలు రైతులను ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళని ప్రోత్సహించారా? ఇదొకటి మనసులో పెట్టుకోండి కౌలు రైతులందరూ కూడా. రేపు ఇదే పరిస్థితి రైతుకు రావచ్చు, పంటలు దెబ్బతిని. అప్పుడు పవన్ కళ్యాణ్ అనేవాడు మన అమ్మటుంటాడు. మరి జగన్ గారు షట్లు మాటలు పెట్టండి అని చెబుతున్నారు కదా అసెంబ్లీలో, దాని గురించి మేము చెబుతారు ఏంటండి? జగన్ షట్లు మాటలు పెట్టే టైం వచ్చింది, షట్లు మాడతాయండి, యుద్ధం సిద్ధం ఉండే అని చెబుతున్నాం కదా, దానికి మేమంటారు? దానికి సిద్ధం. ఇక్కడ కురుక్షేత్ర మహాసంగ్రామానికి సిద్ధమై ఉన్నారు. కౌరవులు 101 మంది అంట. ఇక్కడ కృష్ణుడు, అర్జునుడు యుద్ధం ప్రారంభిస్తున్నారు. ఈసారి ఎట్లుండదు అంటున్నారు పార్టీ? మన జనసేన పార్టీ ఎలా ఉండదు ఏపీలో జనసేన పార్టీకి ఎన్ని సీట్లు పోటీ చేస్తే అన్ని సీట్లు గెలవటం ఖాయం. తట్టా బుట్టా చదువుకొని అమెరికా వెళ్తాం ఖాయం జగన్మోహన్ రెడ్డి.